ఏం చెప్తారు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినిపిస్తుందండి. నేను డ్రైవింగ్ లో ఉన్నానండి. నా ఆడియో వినిపిస్తుందండి? యా, క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. సో కంటిన్యూ బాలకృష్ణ గారు. అయితే ఇక్కడ ఈ పాలిటిక్స్ లోకి మేము పోదలుచుకోలేదండి. కానీ ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ అయినా కానీ, లేదా దాని తర్వాత స్పందించిన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెస్ మీట్ అయినా కానీ, మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము చూసేది ఒకటే అండి. ఒకటి ఏదైతే వీళ్ళు మొత్తం ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఉంది, ఇక్కడ అసలు జింకలు లేవు అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండోది, ల్యాండ్ ఓనర్షిప్ కోసం మా ఫోకస్ అంటే ల్యాండ్ ఓనర్షిప్, ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీని కాపాడడం అండి. అంతేగాని ఇక్కడ ఉన్న ఈ రాజకీయ విమర్శలు, రాజకీయ పార్టీలకి మేము దాంట్లో పోదలుచుకోలేదు. కానీ ఈ రోజు అక్కడ జరిగిన విధ్వంసం, మీకు నిన్న నైట్ ఒక వీడియో రిలీజ్ చేసినామండి. ఇండియన్ రాక్ పైథాన్ ఒక వీడియో రిలీజ్ చేసినాము, దాంట్లో నేనే ఉండే. ఇప్పుడు మేము మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకొక జింక చనిపోయింది. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, బహుశా అంతలోపు నేను అక్కడికి చేరుకుంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు కూడా ఒక జింక చనిపోయింది. ఈ రాజకీయ విమర్శలలో పడి టాపిక్ ని డైవర్ట్ చేయడం కంటే, ఎవరన్నా కేటీఆర్ గారు అన్నట్టు ఎవరన్నా బీజేపీ వాళ్ళు ఉంటే బయట పెట్టమనండి. మాకు దాంట్లో ఏమి అభ్యంతరం లేదు, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా మాకు దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఆర్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ఆన్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ యూనివర్సిటీకి చెందింది. అది మా ఫైట్ అంతా దాని మీదనే. ఇక్కడ ఎంతో విధ్వంసం సృష్టించారు. దానికి కాంగ్రెస్ పార్టీని లేదా తెలంగాణ ప్రభుత్వాన్ని అకౌంటబుల్ హోల్డ్ చేయాలని. అంతేకాకుండా ఈ రాజకీయ విమర్శలలోకి మేము వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ కేటీఆర్ గారి దగ్గర అట్లాంటివి ఏమన్నా ఉంటే, ఆ ఎంపీ ఎవరైనా ఉంటే బయట పెట్టమనండి. కోర్ట్స్ ఉన్నాయి, ఇట్స్ డెమోక్రసీ, ఎవ్రీబడి కెన్ అప్రోచ్ ద కోర్ట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎప్పుడు ఒకటే పాట పాడినట్టు ఇక్కడ అన్ని ఏఐ జనరేటెడ్ అనేవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏఐ జనరేటెడ్ అని మేము జియో ట్యాగింగ్ చేసి, దాంట్లో అక్కడ జింక వచ్చి చనిపోయినప్పుడు, లేకుండా పాములు వచ్చినప్పుడు మేము అక్కడ జియో ట్యాగింగ్ చేసి ఆ రోజు పలానా న్యూస్ పేపర్ పట్టుకొని చేసినాము. మీ దగ్గర ఆ వీడియో ఉంటే ప్లే చేయండి. కాంగ్రెస్ పార్టీకి దీని తరఫున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక సవాల్ విసురుతుందండి. ఏదన్నా వీళ్ళు ఏఐ జనరేటెడ్ అని అంటున్నారో, లేకుంటే వాళ్ళకి అనుబంధ సంస్థలు అనమాట ఏఐ జనరేటెడ్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చూస్తున్నాము. మేము పెట్టిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టిన ఏ వీడియోనన్నా ఏఐ జనరేటెడ్ అని ప్రూవ్ చేయమని మేము వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ ప్లాట్ఫామ్ లన్నా. ఓకే బాలకృష్ణ గారు, మనతో పాటు ప్రముఖ